మిమ్మల్ని మరోసారి భారతదేశపు స్టార్టప్ వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఇది కేవలం ఒక వేదిక కాదు, ఇది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సర్పంచ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే స్టార్టప్ కి ఫండింగ్ మాత్రమే కాదు, దాంతో పాటు బిజినెస్ ఐడియాస్ కూడా లభిస్తాయి. అలాగే మన ఇన్వెస్టింగ్ టైటన్స్ మెంటర్‌షిప్ కూడా లభిస్తుంది. వీటన్నిటి ద్వారా ఎవరైతే వాళ్ళ ఐడియాని బిజినెస్ గా మార్చుకుంటారో వాళ్ళనే అంటారు ఐడియా బాజ్ అని. ఎక్కడైనా సరే ఐడియా మీది, డబ్బు మాది. ఓకే, మనం స్వాగతిద్దాం మన ఇన్వెస్టింగ్ టైటన్స్ ని. ప్లీజ్ వెల్కమ్ రుకమ్ క్యాపిటల్ ఫౌండర్, ఫస్ట్ ఇన్వెస్టర్ అర్చన జాగీర్దార్. ఇన్నోవేటివ్ డిజైన్స్, లగ్జరీ ఇంకా అడ్వెంచర్స్ మాస్టర్, డెల్లా లీడర్స్ క్లబ్ ఫౌండింగ్ లీడర్ జిమ్మీ మిస్త్రీ. అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్, షీ ద పీపుల్ అండ్ గైత్రి ఫౌండర్ శైలి చోప్డా. వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా. ఈ రోజు ఐడియా బాజ్లో మీకు ఎలాంటి దిగ్గజాన్ని పరిచయం చేస్తున్నామంటే ఆయన విజ్ఞానవేత్తే కాదు, ఆయన ఇండియా గ్రీన్ టెక్ ఆర్కిటెక్ట్ కూడా. హై ఎఫిషియన్సీ టర్బైన్స్ నుంచి స్టార్టప్స్ ల్యాబ్స్ నిర్మించే వరకు ఆయన స్టూడెంట్స్ ని చదివించడం మాత్రమే కాదు, వాళ్ళని ప్రపంచాన్ని డీకార్బనైజ్ చేసే మెంటార్స్ గా కూడా తయారు చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ క్లైమేట్ సొల్యూషన్ ఇంద్రజాలికులు, ఐఐటి మెడ్రాస్ కి చెందిన మన ఎక్స్పర్ట్ మెంటార్ ప్రొఫెసర్ సత్యనారాయణ శేషాద్రి. సార్, మిమ్మల్ని ఇండియా గ్రీన్ ప్రింట్ ఆర్కిటెక్ట్ అని పిలుస్తారు. మీరు మీ జర్నీ గురించి, ప్యాషన్ గురించి ఒకసారి చెప్పండి. ఐఐటిలో నేను గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. లాస్ట్ 10 years I started my industry to academic transition. In India, so many problems in energy. That's the only way we can do, moving from industry to academia and then bringing to back to the industries. That's my journey so far. Really well working on helping India reduce all of its carbon emissions. మీరు 4 స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. అలాగే మీ ఒక స్టార్టప్ కి MIT క్లీన్ ఎనర్జీ పాయింట్స్ కూడా దక్కాయి. దాని గురించి చెప్తారా? సో వన్ ఆఫ్ దట్ నౌ ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇట్స్ రియల్లీ లుకింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, అందులోంచి వచ్చే స్టీమ్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఎక్కువ మోతాదులో వేస్ట్ అవుతుంది. ఇంకొక స్టార్టప్ ఉంది కదా, ఇట్స్ టేక్ ద స్టీమ్ అండ్ జనరేట్ అడిషనల్ పవర్, ఆల్మోస్ట్ 20 gigawatts పవర్. మన నేషనల్ సోలార్ మిషన్ కన్నా చాలా ఎక్కువ. That's the company that won the semi-finalist and finalist in the clean energy prize in MIT. Thank you very much, sir. Thank you. Please take your seat. సరే, ఇక పిలుద్దాం మన మొదటి ఐడియా బాజ్ని. ఇప్పుడు భారతదేశం ఈ ప్రపంచానికి ఎంత పెద్ద మార్కెట్ అనేది దీని ద్వారానే తెలుసుకోవచ్చు. ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్రాండ్స్ భారతదేశానికి వచ్చి బిజినెస్ని పెంచుకోవాలనుకుంటున్నాయి. అది మాత్రమే కాదు, విదేశాల నుంచి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారే మన మొదటి ఐడియా బాజ్. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం మాస్కో రష్యా నుంచి వచ్చిన కాన్స్టంటీన్, ఆయనతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్ నబీల్ని. హలో, వెల్కమ్ టు అవర్ షో. హాయ్. మీకు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. హౌ డు యూ ఫీల్? గ్రేట్. I'm You so guys excited. are fully confident about the pitch? Sure. Use your time well. Good luck. టైటన్స్, ఇది క్విక్ కామర్స్ రోజులు. మనకి కావలసిన వస్తువులు 10 నిమిషాలు దొరుకుతున్నాయి. అది గ్రాసరీస్ అయినా, మేకప్ అయినా, మొబైల్ ఫోన్ అయినా, ఇంకా చెప్పాలంటే స్విస్ చాక్లెట్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చి చేరతాయి. పొద్దున్నే తాగే టీ మొదలుకుని లేట్ నైట్ క్రేవింగ్స్ వరకు, షూ నుండి గ్యాడ్జెట్స్ వరకు కొన్ని క్లిక్స్ లోనే మనకి అన్ని దొరుకుతాయి. టైటన్స్, కానీ ఫాస్ట్ డెలివరీ అనే ట్రైన్ లో చాలా ముఖ్యమైన సర్వీస్ మాత్రం అస్సలు ఎదగడం లేదు. కొన్ని విషయాలు మాత్రం త్వరగా రాలేకపోయాయి. అర్జున్ మెడికల్ కేర్. టైటన్స్, మనం ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లేదా క్లినిక్ కి వెళ్తున్నాం, కానీ ట్రీట్మెంట్ తర్వాత చేయబోయే మెడికల్ కేర్ సంగతి ఏంటి? ఇంట్లో రికవర్ అవుతున్న పేషెంట్స్ కి, ఇంకా సీనియర్ సిటిజన్స్ కి 30 నిమిషాల్లో నర్స్, ఫిజియో లేదా ఇమీడియట్ అటెన్షన్ దొరుకుతుంది. అందరికీ క్వాలిటీ అయిన కేర్ అవసరం ఉంది, వితౌట్ వెయిటింగ్ ఇన్ ద క్యూ అండ్ బీయింగ్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్. టైటన్స్, ఏ వెరీ వెరీ పాపులర్ ఇండియన్ డైలాగ్ సెడ్, జీవితంలో మనం పూర్తిగా జీవించాలి. కానీ ఈ రోజుకి మన జీవితాలని శాశ్వతంగా జీవిస్తున్నాం కదా టైటన్స్. ఈ రోజు యావరేజ్ ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ అయ్యి 71 years దాకా ఇప్పుడు చేరుకుంది. ఎక్కువ ఆయుష్తో పాటు లైఫ్ టైం హెల్దీగా ఇంకా బాగా బ్రతకడం కోసం మేము తీసుకొచ్చాం లైఫ్ టైం హెల్త్. లైఫ్ టైం హెల్త్ అనేది ఒక సర్వీస్, అది మీరు ఫోన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ కాంపిటీషనల్ యాప్. ఇన్ జస్ట్ 3 clicks అండ్ గెట్ ఎక్స్పర్ట్ కేర్ ఇన్ 30 minutes. టైటన్స్, మా విషయాన్ని ఎలా రియాలిటీకి తీసుకొస్తున్నామని మీకు ఈ షార్ట్ వీడియోలో ఇప్పుడు చూపిస్తాం. ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ అయినా సరే లేదా రోడ్ బ్లాక్ అయినా సరే, విత్ లైఫ్ టైం హెల్త్
మీ క్యార్ యొక్క సిగ్నల్ ఎప్పుడూ గ్రీన్ గానే ఉంటుంది. 3 taps, service start. Timer starts now. Meet the lifeline of Lifetime Health. Just a few hundred plus Lifetime riders. ట్రాఫిక్ కానివ్వండి, తుఫాను రానివ్వండి, నిధి మిషన్ ఎప్పుడు క్లియరే. పేషెంట్ ఫస్ట్ ఆల్వేస్. ప్రతి క్షణం మాకు విలువైనదే. దారులు కఠినంగా ఉన్న ఈ రైడర్సే మా హీరోస్. వీళ్ళే హెల్త్ కేర్ ని రికార్డ్ టైం కి మీ ముందుకు తీసుకువస్తారు. బ్లడ్ శాంప్లింగ్, పోస్ట్ ఆఫ్ డ్రెస్సింగ్, ఐవి చేంజ్, లేదంటే బామ్మగారి ఫిజియోథెరపీ. దీస్ గైస్ ఆఫ్ గాట్ ఇట్ ఆల్. ఒక్కో కాల్, ఒక్కో ఇల్లు, ఒక్కొక్క నవ్వు. ఇదే ఈ రైడర్స్ యొక్క ఏకైక మిషన్. టైటన్స్, మేము లైఫ్ టైమ్ హెల్త్ ని ఒక అద్భుతమైన సర్వీస్ గా మార్చాలనుకుంటున్నాం. దీని ద్వారా ప్రతి ఇండియన్ వాళ్ళ ఇంటి కంఫర్ట్ ని ఉపయోగించుకుని మెడికల్ కేర్ ని సొంతం చేసుకోగలరు. పోయిన సంవత్సరం మేము దాదాపు 20,000 ఫ్యామిలీస్ దాకా చూసాం. అండ్ వి ఆల్ సెట్ టు రీచ్ 2 lakhs ఫ్యామిలీస్ ఇన్ నెక్స్ట్ ఇయర్. వి వాంట్ మేక్ క్వాలిటీ హోమ్ కేర్ యాక్సెసిబుల్, క్వాలిటీ హెల్త్ కేర్ వెళ్ళి చేరాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈ విషన్ కి రీచ్ అవడం కోసం మేము మిమ్మల్ని అడుగుతున్నాం ₹1 కోటి విత్ 0.8% ఎక్విటీ. మరి లైఫ్ టైమ్ హెల్త్ తో పాటు మీరు చేతులు జోడిస్తారా? చెప్పండి. సార్, ఈక్విటీ మీరు చాలా ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. We wanted to know how did you guys meet and how did you start this? సో యాక్చువల్లీ ఐ వాస్ ఎక్సైటెడ్ అబౌట్ ఇండియా అండ్ ఐ ట్రావెల్. ఇలాంటి వాళ్ళ కోసమే నేను వెతుకుతూ ఉన్నాను. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా నేను నబిల్ ని కలిసాను. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వి రియలైజ్ వి షుడ్ డూ సంథింగ్ ఇంపాక్ట్ఫుల్ గొప్ప టుగెదర్. విషయం ఏంటంటే గతంలో ఇండియా నుంచి అందరూ విదేశాలకు వెళ్ళేవాళ్ళు, Yeah. కానీ ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను బిజినెస్ విషయం టైటన్స్ వదిలేస్తున్నాను. గుడ్ లక్ గైస్. యాక్చువల్లీ ఐ థాట్ వీల్ వెల్కమ్ కాన్స్టెంటీన్. రష్యన్లో మాట్లాడి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. గ్రాస్ చేతే థ్యాంక్ యూ. అయితే ఓచిన్ హరోషియస్ స్టార్టప్ ఎఫర్ట్. వావ్. ఇప్పుడు నేను ఏంతో ఏమన్నానంటే ఈయన ఎఫర్ట్ ఇంకా ఇంట్రాక్షన్ బాగుందన్నాను. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. డాక్టర్ గారు మీరే చెప్పొచ్చు, మీ పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఏ సర్వీసెస్ చాలా పాపులర్గా ఉన్నాయో కాస్త డీటెయిల్డ్గా సో చెప్పండి. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ దే సేస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కేర్ గివర్ సర్వీస్, అది వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ దే బీన్ విత్ us for 3-4 months రైట్ నౌ. అంటే రిపీట్ రేట్స్కి వస్తున్నారంటారా? So you see today more than 50% current revenue is about existing and repeating. Oh, wow. nice. That's amazing. What are the challenges you face so far? And what do you think you go face into the future? నా బ్యాక్గ్రౌండ్ చూసారంటే మోస్ట్లీ ఐటీ ఇంకా ప్రోడక్ట్ మాత్రమే. ఈ లోకంలోనే నేను వన్ ఆఫ్ ది బెస్ట్ మెసెంజర్స్ ని బిల్డ్ చేశాను. ఇట్ కాల్డ్ wiki.com. కరెంట్లీ ఇట్స్ టెలిగ్రామ్. మీరు యూజ్ చేసి Oh, ఉంటారు. wow. That is impressive. సో నాకు ఇది ప్రాటెస్ట్ ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసు, ఇంకా ఎలా స్టేబుల్ చేయాలని తెలుసు. క్లయింట్ యొక్క ప్రతి స్టెప్ మేము డిజిటలైజ్ చేయాలనుకున్నాం. మేము మా యాప్ ద్వారా మొదటి నుండి ఈ విధంగా మేము కలిసి వర్క్ చేస్తున్నాం. మొదట్లో మేము పడ్డ ఇబ్బందులు ఏమిటంటే నర్సెస్, ఫిజియోస్ అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. పేషెంట్కి అవసరమైన కేర్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి ఒకరు పర్సనల్ అప్రోచ్ ఉంది. సో అందువల్ల మేము సపరేట్గా ఎక్స్పీరియన్స్ సెంటర్ అని పెట్టాం. దీని ద్వారా వాళ్ళకి 2 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. డిజిటల్గాను ఎలా చేస్తారని కంట్రోల్ చేస్తాం. The whole technology wise is super. You both are experienced. Fundamentally, it depends on men's power. Yes. మీ ability to higher than a required number. బాంబే లాంటి ఒక పెద్ద సిటీలో మీరు లాంచ్ చేయాలంటే అటెండ్ చేయడానికి మీకు ఖచ్చితంగా 1000 కొద్ది నర్సెస్ అవసరం అవుతారు. ఫర్ బాంబే లెంత్ అండ్ బ్రెత్. అండ్ జస్ట్ గివింగ్ అ థంబ్ రూల్ క్యాల్కులేషన్. నా ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఈ బిజినెస్ మూల ఆధారమే ఈ ప్రాబ్లమ్ స్కేలబిలిటీలోనే రెస్ట్ అయి ఉంది. ఇది డెఫినెట్లీ ఒక అద్భుతమైన క్వశ్చన్. దీని గురించి మేము స్టార్టింగే ఆలోచించాము. మా దగ్గర చాలా మంది పార్ట్ టైం స్టాఫ్స్ ఉన్నారు. వాళ్ళు పర్ ఆర్డర్ కి పే చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫుల్ టైం జాబ్ ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్లో లేదా క్లినిక్ లో 8 గంటల పాటు పనిచేస్తారు. వారంలో 2-3 రోజులు 2-3 గంటలు మా కోసం వాళ్ళు పనిచేస్తారు. సో ప్రతి 10 కిలోమీటర్లకి మా డార్క్ హాస్పిటల్ ఉంటుంది. ఆ నియరెస్ట్ పాయింట్ లో నర్సెస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఏరియా ఆర్డర్స్ దొరుకుతాయి.
సో ఈ స్టోర్ డార్క్ స్టోర్ గా ఫంక్షన్ అవుతుందా? డార్క్ స్టోర్ లోనే దీన్ని మేము డార్క్ హాస్పిటల్ అని చెప్తాం. వాట్ ఈజ్ యువర్ కరెంట్ రెవెన్యూ ఆన్ ఏ మంత్లీ బేసిస్? యావరేజ్ గా మా కరెంట్ రెవెన్యూ 40 to 45 lakhs వస్తుంది. 45 lakhs. ప్రతి నెల మేము 20 నుండి 25% వరకు గ్రో అవుతున్నాం. So how much are you burning every month? అరౌండ్ 45-50 lakhs. So your revenue is 45 but your expenses 90 lakhs. Correct? యా. Okay. ప్రొఫెసర్ శేషాద్రి గారు, మీకు ఈ పూర్తి బిజినెస్ మోడల్ లేదా ఈ ఐడియా ఎలా అనిపిస్తోంది? నేను ఇది గ్రేట్ స్పేస్ అనుకుంటున్నాను. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. కానీ నాదొక చిన్న ప్రశ్న. ఇప్పుడు చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. డయాగ్నోసిస్ కి, కేర్ కి చాలా ఉన్నాయి. ఇదే విధంగా వాళ్ళు చాలా క్విక్ సర్వీస్ ని ఆఫర్ చేస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ అలాంటివి కలెక్ట్ చేసుకోవడానికి మొదట్లోనే వాళ్ళు బాగా సర్వీస్ చేయడం మొదలు పెట్టారు. అక్కడే Tier 1 సిటిజన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్నే ముందు మనం సాల్వ్ చేయాలి. దీన్ని మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. యూ హ్యావ్ ఇన్ యువర్ బిజినెస్ ప్లాన్? ఆ విషయం మీద మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. మెట్రోపోలిస్ లో కొన్ని ల్యాబ్స్ లో మాకు పార్ట్నర్షిప్ ఉంది. వాళ్ళు మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. మాకు ఎప్పుడు కాంపిటీషన్ గా రారు. అండ్ ఇండియన్ మార్కెట్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద మార్కెట్. ఒక్కొక్క కేటగిరీలో మీకు 3-5 లేకపోతే 10 ఎప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మా ఫీల్డ్లో కూడా మాకు చాలా మంది కాంపిటీషన్స్ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలకి ముందు స్టార్ట్ చేశారు. వాళ్ళేమో కొన్ని సిటీస్లో మాత్రమే ఉన్నారు. వాళ్ళకంటే మేము ఇప్పుడు ఒక్క సిటీ ఎక్కువగా ఉన్నాం. How much funding have you raised so far? ఇప్పటి వరకు మేము $1.5 billion రైజ్ చేశాం. Which would be around 12 crores? యా. We have a market here. The audience will actually tell us how much are they interested in the product. మీ ఓటింగ్ మీటర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. లైఫ్ టైమ్ హెల్త్ మీకు ఎంత అవసరం? Oh, wow. 83% people Wow. feel that it's required. Very wise audience. What is your ask? Just spell out your ask once more. ఇప్పుడు మేము నెక్స్ట్ ఫండింగ్ కోసం రైజ్ చేస్తున్నాం. అరౌండ్ 16 crores. ఇందులో సగం అమౌంట్ని మేము ఆల్రెడీ ఇప్పుడుండే ఇన్వెస్టర్స్తో సైన్ చేయించుకున్నాం. వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మాకు మీరు ఇప్పుడు 1 crore ఇచ్చారంటే ఫర్ 0.8%. సందేశ్ గారు చెప్పండి. ఐడియా బాజ్ వేదిక మీద మీరు వీళ్ళతో చేతులు కలుపుతారా? Okay, demand ఉంది. No denying. Medical is a growing field. Well, it's a recession-proof industry, but to establish dark stores in every city, I think is the very expensive proposition. You need to think about going as it like. I think that is much better model for you. For this reason, the valuation is way too high, but at this stage, I am not going to shake my hand. మీరు హ్యూమన్ రిసోర్సెస్ని మీ బిజినెస్ నుంచి బయటికి తీసేయండి. లోకల్ మనుషులు చేస్తున్న పనిని బ్లడ్ కలెక్షన్ చేసేవాళ్ళు, టూల్ కలెక్షన్ చేసేవాళ్ళు, అలాగే వేర్వేరు ఊళ్ళల్లో చేసే వేర్వేరు సర్వీసెస్ను కూడా ఒకవేళ మీరు కొలాబరేట్ చేశారంటే ఇది పెద్ద స్కేలబుల్ అయ్యే మోడల్ అవుతుంది. అండ్ ఐ వుడ్ బి డెఫినెట్లీ ఇంటూ ఇన్వెస్ట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. కానీ ఒకవేళ మీరు హ్యూమన్ రీసోర్సెస్తో ఈ బిజినెస్ని రన్ చేయాలనుకుంటే నాకు తెలిసి ఇది డిజాస్టర్ జోన్. సో నేను మీకు హ్యాండ్ షేక్ ఇవ్వలేకపోతున్నాను. I would like to sit out of this investment, but I'll be very happy to see how my women's health platform Gayatri can be partner and creative way which we can offer some of your services. And genuine గా మీకు బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని సాల్వ్ చేస్తున్నారు. నాట్ జస్ట్ అ నోబుల్ కాజ్, బట్ ఇలాంటి మార్కెట్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ప్రొఫెసర్ శేషాద్రి, వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దిస్? I would like to offer is in line with the digital health mission, which is the kind of data that you're collecting, some of the support that we can provide at IIT Madras to make this into Web3 initiative. Oh wow. So that there's something that suddenly locate and build more value to the company. I think that guys, you are doing very good job. It's a much needed service. నేనేమనుకుంటున్నానంటే నా ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ గో అప్ టు 20 lakhs. మేడం, మీ పర్సంటేజ్ ఎంత ఈక్విటీలో?
సార్ మీరు ఫౌండర్ గా ఎంకరేజ్ చేయాలి, కానీ మేమేమో నో నేను ఊరికే చెప్పాను. నేను డెఫినెట్లీ డెఫినెట్ గా ఫౌండరే ఫస్ట్ చెప్పాలి, అర్థమైందా? బికాస్ ఐ ఫీల్ దట్ దేర్ ఇస్ వెరీ సంథింగ్. కానీ ఒట్టి మాటలతో బిజినెస్ చేయలేం, డబ్బులుంటేనే చేయగలం. సో అందుకని ఇట్ ఈస్ గుడ్ టు సపోర్ట్ ఫౌండర్స్ లైక్ యూ. She is ready to invest 20 lakhs at the valuation Yeah, that you are we asking are for. very happy about this. I am very happy about it. Well, You are guys. happy about it? Yeah, definitely. Let's I'm have a very handshake happy. then. Thank you. Thank you. Thank you. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. We wish you all the luck థ్యాంక్ యూ సో and మచ్. congratulations for your Thank you getting so here. much. Thank you for being with us. ఈ షోకు వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది. మేము ఇక్కడికి రావడం చాలా మంచిదయ్యింది, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి మాకు మంచి అనుభవం వచ్చింది, చాలా విషయాలు తెలిసాయి. ఈ షోలో మాకు అర్చన బాగా సపోర్ట్ చేశారు, ఆవిడ చాలా మంచి ఆఫర్ ఇచ్చారు, ఇందువల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం.